పెళ్లిగాని యువతుల్లో కూడా ఈ మధ్య మనం చూస్తున్నాయి ఎమర్జెన్సీ పిల్స్ ఎక్కువ అవుతున్నాయి. దాంతో హార్మోనల్ బ్యాలెన్స్ తప్పడం, సో మానసికంగా ఇబ్బందులు రావడం జరుగుతున్నాయి కదా. సో టు వార్న్ దెమ్, సో ఇటువంటి పిల్స్ వేసుకోవడం మంచిదా, వేసుకుంటే ఎటువంటి డేంజర్స్ జరిగే అవకాశం ఉంది? లుక్ అండి, ఐపిల్ అనేది అదొక చాక్లెట్ తిన్నట్టు వేసేసుకుంటున్నారు. ఐపిల్లో చాలా హై డోస్ హార్మోన్ ఉంటుంది. బర్త్ కంట్రోల్ పిల్ అని వేరే ఉంది. ఐపిల్ని ఎమర్జెన్సీ పిల్ అంటాం. ఇప్పుడు ఎలా అంటే ప్రతిసారి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఎవరైనా వెళ్తుంటే మనకి డౌట్ వస్తుంది, ఏంటి ఇన్నిసార్లు ఎమర్జెన్సీకి ఎందుకు వెళ్తున్నాడు వీడు అని. అలాగే ఎమర్జెన్సీ ఈ ఐపిల్ కూడా పొరపాటున ఎవరైనా సెక్స్ చేస్తున్నప్పుడు కాండోమ్ చిరిగిపోవడమో లోపల ఉండిపోవడమో పొరపాటు ఎప్పుడైనా జరిగితే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకుండా వేసుకోవాల్సిన టాబ్లెట్. సో దానిపైన క్లియర్గా ఎమర్జెన్సీ అని రాసి ఉంటుంది. చాలామంది ప్లాన్డ్గా ఐపిల్ వేసుకుంటున్నారు. సరే సెక్స్ చేద్దాము నెక్స్ట్ 2 days, లాస్ట్లో నువ్వు నేను వెళ్ళిపోయే ముందు ఒక ఐపిల్ వేసేసుకుంటాను సేఫ్ అన్నట్టు. సో దట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ సిట్యువేషన్. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ హై డోస్ హార్మోన్ అది ఎంత పవర్ఫుల్ అంటే ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా ప్రెగ్నెంట్ కానీ ఆ అమ్మాయి అయ్యి ఉంటే, ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి అదొక బేబీ అవ్వబోతుంటే ఈ హార్మోన్ వెళ్ళి ఆ బేబీని చంపేయచ్చు. సో అది టర్మినేషన్కి పని చేయదు, బట్ ఎర్లీ ఎంబ్రియో ఫార్మేషన్ని ఆపేస్తుంది. అంత పవర్ ఉంది ఆ టాబ్లెట్కి. అంత పవర్ ఉన్న హార్మోన్ మాటిమాటికి వేసుకుంటే ఫస్ట్ పీరియడ్స్ అప్ అండ్ డౌన్ అయిపోతాయి, పింపుల్స్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జుట్టు ఊడిపోతుంది, లావ్ అయిపోతారు, పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో ఐపిల్ ఈస్ నాట్ ఫర్ రెగ్యులర్ కన్సంప్షన్. సో అంటే బర్త్ కంట్రోల్ విషయంలో ద మోస్ట్ సేఫెస్ట్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సేఫెస్ట్ ఇస్ కాండోమ్స్ అండి. పెళ్లి కాని వాళ్ళకి కాండోమ్స్, బికాస్ 1 ప్రెగ్నెన్సీ రాదు, 2 ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అంటబోతుంటే కొంచెం ప్రొటెక్షన్ అన్నా వస్తుంది, అండ్ స్టేబుల్ రిలేషన్షిప్ ఆర్ పెళ్ళైన వాళ్ళకి బర్త్ కంట్రోల్ పిల్. ఈ బర్త్ కంట్రోల్ పిల్లో లో డోస్ హార్మోన్ ఉంటుంది, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. బర్త్ కంట్రోల్ పిల్ వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్స్ తక్కువ వస్తాయి, అప్పుడు తక్కువ వస్తాయి, ఫ్యూచర్లో కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. అండ్ ఎవరికైనా 30-35 వరకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదనుకోండి, బర్త్ కంట్రోల్ పిల్ పైన ఉన్నప్పుడు ఎగ్స్ వేస్ట్ అవ్వవు, బికాస్ అది ఎగ్స్ని లోపల కాపాడుతుంది. సో బర్త్ కంట్రోల్ పిల్ ఫర్ ఉమెన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, బట్ అది వేసుకునే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ కొంచెం హిస్టరీ తీసుకుని వాళ్ళకి సూటబుల్లో కాదో కనుక్కోవాలి. సూటబుల్ అయితే మటుకు హెల్త్ వైజ్ బర్త్ కంట్రోల్ పిల్ ఇస్ ద బెస్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.